ఆలియా, ఆ పని అయిపోయింది. అదే నువ్వు నాకు చేయమని చెప్పావు కదా, ప్రజ్ఞ పని. అది అతను బంటి బబ్లీని చదివించడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని తీసుకుని నేనే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అతను ఇక్కడికి రాను అన్నాడు. చిల్ వైశాలి వదినా, ప్రాబ్లం ఇది కాదు. తను చదివించను అంటే అప్పుడు మనకేమైనా ప్రాబ్లం అయి ఉండేది. ఇప్పుడు అన్ని విషయాలు మన ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయిగా. కానీ నీకు అనిపిస్తుందా మనం ఎలాగైతే అనుకున్నామో అలాగే జరుగుతుందని? లేదు వైశాలి వదినా, మనం ఆలోచిస్తూ కూర్చుంటే పనులేం జరగవు కదా. మనం ఆలోచించినవి ఇంప్లిమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక నువ్వు చూస్తూ ఉంటూ నేను నా ప్లాన్ మొత్తం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇదంతా కూడా ఎంతో తెలివిగా చేయాల్సి ఉంటుంది వైశాలి వదినా. ఈ కళ్ళజోడికి ఆ కళ్ళజోడితో పెళ్లికి ముందే అఫైర్ ఉందని ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి. కానీ మనం అందరికీ ఏం చెప్పాలో తెలుసా? వాళ్ళిద్దరికీ మధ్య ఇంకా అఫైర్ నడుస్తుంది. అప్పుడు మనం అందరి ముందు తన్ని ఏం చేస్తాం? క్యారెక్టర్లెస్. ఎప్పుడైతే తను క్యారెక్టర్లెస్ అవుతుందో అప్పుడు నీకు తెలుసు కదా, నానమ్మకి అలాంటి అమ్మాయి అస్సలు ఇంటి కోడలుగా ఉండటం ఇష్టం ఉండదు. బాగుంది, చాలా మంచి ప్లాన్ ఇది. ఈ క్యారెక్టర్లెస్ దెబ్బ ఎప్పుడైతే ఆ కళ్ళజోడు చెంపమే పడుతుందో అప్పుడు ఆ కళ్ళజోడు కళ్ళు కనిపించకుండా తడుముకోవాల్సి ఉంటుంది. తను అసలు కలలో కూడా ఇలా ఊహించలేదు కదా మనం తన మీద ఇలా ప్లాన్. నిదానంగా, ఆ కళ్ళజోడు కస్సలు తెలియకూడదు మనం తనకి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నామని. తను అసలు ఎంత తెలివైందో తెలుసా? ఒకవేళ తనకి తెలిసిపోయిందంటే అప్పుడు అంత తలకిందలైపోతుంది. మొత్తం అంతా మన నెత్తి మీదకొచ్చి పడుతుంది. నువ్వెందుకు కొట్టావు? కాదు, నువ్వే ముందు కొట్టావు. కాదు, ముందు నువ్వే కొట్టావు. కొట్టుకుంటున్నారు. చూడు పిన్ని, తను నన్ను కొడుతూనే ఉంది. కానీ ముందు వీడే నా చుట్టూ లాగాడు పిన్ని. మీరిద్దరూ ఇక్కడ కొట్టుకుంటున్నారు కానీ అక్కడ కిచెన్ లో ఐస్ క్రీమ్ కరిగిపోతుంది చూడండి. ఐస్ క్రీమ్ కిచెన్ లోనా? నేనెళ్ళి ముందు తీసుకుంటాను. ముందు నేనే తీసుకుంటాను. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. ఐఎమ్ ష్యూర్ ఆ కళ్ళజోడు ఇప్పుడు మన నుండి తప్పించుకోలేదు. కానీ ముందు చెప్పండి, ఇదంతా ఎప్పుడు చేయబోతున్నారు? రేపు. రేపు అన్నయ్య కాన్సెప్ట్ కోసం అందరూ వెళ్ళినప్పుడు ఇంట్లో కేవలం ఒక్కళ్ళే ఉండిపోతారు. పాపం ఆ కళ్ళజోడు. ఇకప్పుడే మనం ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. కానీ ఒకవేళ ఆ కళ్ళజోడు కూడా ఆ కాన్సెప్ట్ కి వెళ్ళిందంటే, ఐ మీన్ తనని వెళ్లకుండా మనం ఆపాలి కదా. దానికేమైనా ఆలోచించావా? మొత్తం అంతా మేమే చేస్తాం, నువ్వేం చెయ్యొద్దు. ఒక పని చేయలేకపోతే నువ్వు ఆ కళ్ళజోడిని రేపు ఇంట్లో ఉండేటట్టు నువ్వే చెయ్యాలి, సరేనా? ఆ కళ్ళజోడు ఇంట్లోనే ఉంటుంది, ఎందుకంటే నేను తనని ఆపుతాను కాబట్టి. నౌ దట్స్ ద వే అవుట్ ఇట్. ఇక ఆ కళ్ళజోడు అనే లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది, అలాగే మన లైఫ్ నుంచి కూడా. స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ నాకు తోడుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం 100% నాకు తోడుగా ఉంటావు. ఎప్పటి వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావో అప్పటి వరకు గెలుపు నన్ను వదిలి వెళ్ళలేదు. బేబీ, ఇది నా లైఫ్లో అన్నిటికంటే పెద్ద కాన్సెప్ట్. అండ్ టుగెదర్ వీ విల్ రాక్ ది స్టేజ్ బేబే. నువ్వేం వెళ్ళలేదు కదా? లేదు, నేను కేవలం చూస్తున్నానంతే. మీరు మీ లక్కీ గిటార్తో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని. దెన్ ఇట్స్ ఓకే. నువ్వు చూసావా? అయితే అర్థం అదే కదా. నువ్వు ఎగతాళి చేస్తున్నావా? నేనెందుకు ఎగతాళి చేస్తాను? నేను ఆ భగవంతుడితో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నీ భగవంతుడితో పర్ఫామ్ చేస్తావా? ఇప్పుడు మీరే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎవరు మొదలు పెట్టారు? నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఐ హావ్ టు రాక్ ది కాన్సర్ట్. ఐఎమ్ ష్యూర్ యూ విల్.
నాకు మీ మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ నీకు కాదు, నాకు చాలా అవసరం. ఇక నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి స్టాప్ పోజింగ్ అండ్ లెట్ మీ కంపోజ్. దట్స్ బెటర్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయిన తరువాత కూడా నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. వెళ్ళిపోవడం కంటే విడిపోవడం అయితే చాలా బాగుంటుందేమో. విడిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలున్నాయి నాలో. ఓ వావ్, దట్ ఈస్ సచ్ ఎ బ్యాడ్ ఐడియా. నేను నిన్నేమన్నా అడిగానా? నాకే నేర్పిస్తున్నావు నువ్వు. నాకు నా పాటలు రాసుకోవడం చాలా బాగా వచ్చు. ఇది నీకు సూట్ కాదు, కానీ నీకు మొదటిదే బెటర్. ఓకే. పరదా చాటున సోయగం మార్చేసింది నా జగం. నిసిలో శశిబింబం తన రూపం. తనివే తీరని ఓ యుగం గడిపేస్తున్న ఈ క్షణం. తెలిసింది నాకు ప్రేమార్థం. చినుకై రాలిన అమృతం, భువిపై వాలిన అద్భుతం. తన చూపు కొంచెం నా ప్రపంచం. ఇట్స్ ఓకే, పరదా యూ కెన్ క్లాప్. చాటున సోయగం. వాయించి వాయించి వేళ్ళన్నీ వాచిపోయాయి. ఒకవేళ రేపటికి నార్మల్ కాలేదంటే ఈ వేళతో గిటార్ ఎలా వాయించాలి? అరే ఏవైంది? మీరు ప్రాక్టీస్ మానేసి వచ్చారు, గిటార్ కూడా అలాగే వదిలేశారు. నువ్వు గిటార్ని జాగ్రత్తగానే పెట్టావు కదా. నేను గిటార్ని అయితే జాగ్రత్తగానే పెట్టాను, కానీ మీ వేళ్ళు నొప్పిగా ఉన్నాయా? లేదు, లేదే. నేను ఇప్పుడే వస్తాను. ఇలా కూర్చోండి. ఎందుకు? కూర్చోండి. ఇదిగోండి, ఇదేంటి? ఉప్పు వేసిన వేడి నీళ్లు. వీటిని నిన్ను తాగాలా? కాదు, మీరిందులో వేళ్లు పెట్టండి. నొప్పి తగ్గుతుంది, అలాగే వాపు కూడా తగ్గుతుంది. కానీ ఇలాంటివన్నీ నీకెలా తెలుసు? మాయలాడి కదా, తనకన్నీ తెలిసిపోతాయి. ఎక్కువగా ఆలోచించకండి, తొందరగా మీ వేళ్లు ఇందులో పెట్టండి. కానీ ఖచ్చితంగా వేళ్ళు ఇందులో పెడితే తగ్గిపోతుందా? ఇందులో వేళ్ళు పెట్టడం వల్ల గిటార్ కాదు కదా, చివరికి చిటిక కూడా వేయకుండా అయిపోను కదా. ఒకవేళ నా కాన్సెప్ట్ ఫ్లాప్ అయిందంటే? ఫ్లాప్? నో, మీరెప్పటికీ ఫ్లాప్ అవ్వరు. అలాగే మీ కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, నాకు తెలుసు. కానివ్వండి, ముందు వేళ్లు పెట్టండి. ఇటు ఇవ్వండి. మరీ వేడిగా ఉన్నాయా? హాట్గా ఉంది, కానీ నా అంత కాదు. మరైతే పెట్టండి. ఇంతకీ నీకు ఈ టెక్నిక్ల గురించి ఎలా తెలుసు? టీచర్ కావడానికి ముందు స్పార్క్ కోర్స్ ఏమైనా చేసావా? అదేం లేదు. నేను ఒట్టి కాళ్లతో గుడికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నా కాళ్ళు కూడా ఇలాగే వాచేవి. నానమ్మ నా కాళ్ళని ఉప్పు వేసిన వేడినీళ్ళలో పెట్టమనేది, వెంటనే తగ్గిపోయేవి. ఎప్పుడైనా హెడ్ పెట్టి చూసావా? హెడ్, కాలేజ్ హెడ్, ఆయన గురించి అడిగాను. బెటర్. పెద్దగా తేడా తెలియడం లేదు. ఇప్పుడు స్టిల్ ద సేమ్. ఇక దీని అవసరం లేదు. సరే, ఇక పడుకోండి. రేపటి పర్ఫార్మెన్స్ కి ఫ్రెష్ గా కూడా కనిపించాలి కదా. గుడ్ నైట్.
ఒకవేళ నేను కళ్ళజోడిని కన్సర్ట్కి వెళ్లకుండా ఆపలేకపోతే అప్పుడు ఆలియా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇది అబ్బి లక్కీ గిటార్. నేను దీన్ని పాడు చేశానంటే దీన్ని నా కళ్ళజోడి పాడు చేసిందని అనుకుంటాడు. ఎస్, లేదు, నేను అలా చేయలేను. ఇది అబ్బికి చాలా ఇంపార్టెంట్ కన్సర్ట్ కదా. తన లక్కీ గిటార్ తనతో లేదంటే అప్పుడు లేదు. కానీ ఇప్పుడు నేను కళ్ళజోడిని కన్సర్ట్కి వెళ్లకుండా ఎలా ఆపాలి? అభి అయితే టాలెంటెడ్ కదా, తను ఏ గిటార్తో అయినా పర్ఫామ్ చేయగలడు. కానీ కళ్ళజోడు ఇంట్లోనే ఉండే ఈ అవకాశం మళ్ళీ ఎప్పటికీ రాదు. ఎస్, అభి షోకి మొదటి టికెట్ అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు కళ్ళజోడు సీట్లో ఇంకెవరో కూర్చుంటారు. వెళ్ళిపోయాక కూడా నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. వెళ్ళి నా గిటార్ స్ట్రింగ్స్. కళ్ళజోడు. ఎస్, అసలైన షో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కళ్ళజోడు పని అయిపోయింది. కళ్ళజోడు ఏమైనా మీరు ఎందుకు అరుస్తున్నారు? గొంతు ఎందుకు స్ట్రెయిన్ చేస్తున్నారు? ఈ రోజు గొంతు పాడిందంటే కాసేపట్లో కాన్సర్ట్ ఉందిగా, మరి ఇప్పుడు నీకంటే పెద్ద మాయలాన్ని నేను ఈ రోజు వరకు ఎక్కడ చూడలేదు. ఒకవైపు ఏమో నా ఇన్స్ట్రుమెంట్ ని నాశనం చేసావు, పైగా మరొక వైపు నా గురించి ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నావు. అసలు నీకేం కావాలి? ఏం ఇన్స్ట్రుమెంట్? ఏం చేశాను నేను? ఏం చేసావా? ఇదిగో ఇచ్చేసావు. ఇప్పుడు ఇది నువ్వు చెయ్యలేదు అని చెప్పొద్దు. ఇది ఎలా? నిజంగా నేనేమీ చేయలేదు దీన్ని. ఒకవేళ నువ్వు ఇలా చేయలేదంటే మరి ఇంకెవరు చేశారు? నా తర్వాత నువ్వే ఈ గది నుంచి బయటకు వచ్చావు. పైగా ఏమన్నావు నువ్వు ఈ గిటార్ని జాగ్రత్తగా పెట్టాను అన్నావు. మరి ఇదేంటి? లేదు, నిజంగానే నేను జాగ్రత్తగా పెట్టాను. నాకు తెలియదు ఇలా ఎలా జరిగింది అని. అయినా నేనెందుకు ఇలా చేస్తాను చెప్పండి? ఎందుకంటే నా ఈ కాన్సర్ట్ ని సక్సెస్ఫుల్ అవ్వాలని నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి. మిగతా ఆర్టిస్టుల కంటే నేను బాగా పర్ఫామ్ చేయకూడదని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. ఎవరికైనా మంచి జరిగితే అది నువ్వు చూడలేవు కాబట్టి ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటున్నావు నువ్వు. నిన్న రాత్రి నువ్వు నా మీద ఏదైతే కన్సర్న్ చూపించావో అదంతా కేవలం నాటకమే. ఎందుకంటే నాకు నీ నీచమైన బుద్ధి తెలియకూడదని. అసలు తప్పంతా నాదే. నేను మర్చిపోయాను. నీలాంటి వాళ్ళకి మంచి చేయడం అంటే నాకు నేనే నష్టం కలిగించుకోవడం అని. ఏంటి అలా చూస్తున్నావు? గిటార్తో నీ మొహం పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. కానీ ఇది కాదు నీకు శిక్ష. నీకు శిక్ష ఏంటంటే నువ్వు నాతో పాటు ఆ కాన్సర్ట్కి రావడానికి వీల్లేదు. You will not see me perform live. Do you get that? ప్లీజ్ అలా చేయకండి. మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడొద్దు. You know this was my favorite guitar. ఇంతవరకు నేను ఈ గిటార్ లేకుండా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. కానీ ఈ రోజు నీ కారణంగా మొదటిసారి ఈ గిటార్ లేకుండా. యు నో వాట్, నేను ఈ గిటార్ లేకపోయినా పర్ఫామ్ చేయగలను. కానీ నేను ఆ కాన్సర్ట్లో నీ మొహం గనక చూశానంటే అప్పుడు ఇదే గిటార్కి తెగిపోయి ఉన్న స్ట్రింగ్స్ ని నీ మెడకి చుట్టి నిన్ను ఫ్యాన్కి వేలాడదీస్తాను. అర్థమైందో? అండ్ దిస్ టైమ్ ఐఎమ్ బ్లడీ సీరియస్. ఏమైందమ్మా బబ్లీ? చెప్పు నాకు. మమ్మీ, ఈ రోజు నా బర్త్డే కదా, అందరూ నన్ను విష్ చేశారు. కానీ నాన్న మాత్రం నన్ను విష్ చేయలేదు. ఆయన ఎక్కడున్నారు? ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో నా దగ్గర. మీ నాన్న ఆఫీస్ పని మీద వేరే ఊరికెళ్లారు. ఆయన నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అది ఆయన తిరిగి వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందు మన బాబు బర్త్డే జరుపుకుందామని, అలాగే తనని డిన్నర్కి తీసుకెళ్లి మంచి గిఫ్ట్ కూడా ఇద్దామన్నారు. కానీ ఆయన నన్ను కలవకుండా ఎందుకు వెళ్లారు? బాబు అది హే చాంప్,
హ్యాపీ బర్త్డే చాంప్. థ్యాంక్ యూ బాబాయ్. హే, ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు చెప్పు? 9 ఏళ్ళు. 9 ఏళ్ళ? నీకు 9 ఏళ్ళు ఎలా వస్తాయి? కిందటి సంవత్సరం నీకు 8 ఏళ్ళే కదా. కిందటి సంవత్సరం 8 ఏళ్ళు. అరే 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా. ఓహో యా, కిందటి సంవత్సరం నీకు 8 ఏళ్ళు అంటే ఇప్పుడు 1 ఇయర్ పూర్తి అయిపోయిందంటే ఈ రోజు నీ బర్త్డే కదా. ఈ రోజు నీ బర్త్డే అంటే మరి గిఫ్ట్ ఇచ్చి తీరాలి కదా. రిమోట్ కంట్రోల్ కార్. థ్యాంక్ యూ బాబాయ్. నేను దీన్ని నడుపుతా. కానీ నువ్వు దీన్ని ఎలా నడుపుతావు? దీన్ని నడపడానికి మరి లైసెన్స్ కావాలి కదా. నీ దగ్గర లైసెన్స్ లేదే మరి. అయినా నీకు లైసెన్స్ ఎందుకు చెప్పు? నువ్వు నా అన్నయ్య కొడుకువి. కానీ నడుపు. థ్యాంక్ యూ బాబాయ్. నువ్వు రా బబ్లీ, అందరికీ చూపించొద్దాం. బంటి, బబ్లీ, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికే చాలా సేపటి నుంచి ఆడుకుంటున్నారు. ట్యూషన్కి వెళ్ళాలి కదా చదువుకోవడానికి. కానివ్వండి, ఇద్దరు బ్యాగులు సర్దుకోండి. మమ్మీ, ఈ రోజు నేను ట్యూషన్ కి వెళ్ళను. ఈ రోజు నా బర్త్డే కదా. అలాగా? ఈ రోజు బర్త్డే నీదే కదా, మహాత్మా గాంధీది కాదుగా నీకు సెలవు ఇవ్వడానికి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. పదండి. వదినా? అదే బాబు వంటి మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీకు తెలుసు కదా ఈ రోజు మనం ఆ కళ్ళజోడు ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలని. అందుకే నువ్వు ఆ సురేష్ కి ఫోన్ చేసి ఈ రోజు తన్ని ఇక్కడికి రమ్మను, ఇంట్లోనే చదివించడానికి. ఎందుకంటే ఈ రోజు బంటి బర్త్డే కాబట్టి. అలాగే నువ్వు తనకి ఇది కూడా చెప్పాలి, ఇంట్లో ఎవరు లేరని. వెంటనే సరే అంటాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో హలో, సురేష్ గారు, నేను వైశాలిని, ప్రజ్ఞ అక్కయ్యని. చెప్పండి. అదేంటంటే ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం. ఈరోజు బంటి బర్త్డే, అందుకే వాడు మొండికేసి కూర్చున్నాడు. అది నేను చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళను అని. అందుకే నేనేమనుకున్నానంటే తన ట్యూషన్ కోసం ఈరోజు మీరే ఇంటికి రావచ్చుగా. లేదు లేదు, చూడండి, నేను మీకు ముందే చెప్పాను కదా. నేను ఆ విషయం నాకు తెలుసు. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. అదేంటంటే ఈరోజు ఇంట్లో అసలు ఎవ్వరు లేరు. అవి కాన్సెప్ట్ ఉంది కదా, అందరు అక్కడికే వెళ్లారు. అందుకే ఈ రోజు మీరు కంగారు పడకుండా ఇంటికి వచ్చేయండి. పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకని నేను ఒక్కరోజు కూడా వేస్ట్ చేయలేను. అదర్వైజ్ నేను మిమ్మల్ని అసలు ఫోర్స్ చేసేదాన్ని కాదు. మీరు వస్తున్నారు కదా? వస్తున్నారా? అలాగే నేను వస్తాను. థ్యాంక్ యూ సురేష్ గారు. మీరైతే మా బంటికి వాడి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేశారు. నేను ఎక్కుంటాను. అతను వస్తున్నాడు. సూపర్. ఈ రోజు ఆ కళ్ళజోడికి ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది. ఆ సురేష్ రావడమేమో వట్టి చేతులతో వస్తాడు. ఈ కళ్ళజోడు గౌరవం మర్యాదల్ని దాంతో పాటు తీసుకెళ్తాడు. దీన్ని అంటారు భార్య, భర్త, ఇంకా అతను. అతనంటే గుర్తొచ్చింది నాకు. తను తన పని పూర్తి చేసి ఉంటుందా? ఒకవేళ ప్రజ్ఞ కాన్సర్ట్కి వెళ్ళిపోయిందంటే మనం ఇప్పుడు ఏవైతే ప్లాన్లు వేసామో అవన్నీ వృధాగా మిగిలిపోతాయి. ఇక నా రాజ్, ఆయన అక్కడ జైల్లో నుండిపోతారు. ఆయన కోసమే కదా ఇదంతా. రిలాక్స్ వైశాలి వదిన, రాజన్నకేం కాదు. అండ్ ఐ రియలీ హోప్ తను తన పని పూర్తి చేసి ఉంటుంది. నేను ఆయన కాన్సర్ట్ని ఎలా మిస్ అవ్వగలను? ఆయన లైఫ్లోనే చాలా పెద్ద కాన్సర్ట్. దీన్ని నేను ఎలా మిస్ చేసుకోగలను? నేను ఆయన సంతోషంలో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను కూడా ఆయనతో పాటు. నేను నా సంతోషం స్వార్థం కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇక్కడ నన్ను చూసి ఒకవేళ ఆయనకు కోపం వచ్చిందంటే అప్పుడు ఆయన షో మొత్తం నాశనం అయిపోతుంది. లేదు, నేను అక్కడికి వెళ్ళకూడదు. అందరూ వచ్చేసారా? వచ్చేసాం. ఏమైంది ప్రజ్ఞ, నువ్వు ఇంతవరకు ఎందుకు తయారవ్వలేదు? అరే, రాక్ స్టార్ భార్య అంటే అందరికంటే ముందే తయారై ఉండాల్సి ఉంటుంది కదమ్మా. అమ్మమ్మ, నేను కాన్సర్ట్కి రావడం లేదు. ఏంటి? ఏ ఎందుకు రానంటున్నావు ప్రజ్ఞ? నువ్వు
ప్రజ్ఞ నీ ఆరోగ్యం బానే ఉందిగా? లేదమ్మమ్మ, నిజానికి నాకు ఒంట్లో ఏవి బాగాలేదు, అందుకే నేను రానంటున్నాను. అక్కడికి వెళ్ళాక నాకేమైనా జరిగిందంటే అనవసరంగా నా వల్ల మీరందరూ తిరిగి రావాల్సి వస్తుంది. పైగా అక్కడ కూడా మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు కదా, అందుకని నేను ఇంట్లోనే ఉంటాను. ఒక పని చేస్తాను, నేను కూడా ఉండిపోతాను. చూడమ్మా, మేం వెళ్ళాక నీ ఆరోగ్యం మరింతగా పాడైపోయిందంటే నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాలి? లేదమ్మమ్మా, మీరు మీరు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? మీరు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు ఆయన జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ రోజు. అలాంటిది మీరే అక్కడికి వెళ్ళలేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఆయన క్రౌడ్లో అందరి మధ్యలో మిమ్మల్ని వెతుకుతారో మీరప్పుడు కనిపించకపోతే ఆయన ఎలా ఫీల్ అవుతారు? అమ్మమ్మ, మీరే కదా ఆయన జీవితంలో ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరి మొత్తం కుటుంబంతో కలిసి మీరు కూడా ఆయనకి చియరప్ చేయడం ఆయన చూశారంటే ఆయనకి అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు ఆయన కాన్సర్ట్ సూపర్ హిట్ అవుతుంది. వాట్ ఏ బిగ్ చాప్టర్ షీజ్. ఎంత బాగా లెక్చర్ ఇస్తోంది. మరి మీరు తప్పకుండా వెళ్ళాలి కదా.